నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న సాయంత్రం పాకిస్తాన్కి సంబంధించినటువంటి కేంద్ర బలగాలు ఈ పీఓకేకి సంబంధించినటువంటి 6 సామాన్య పౌరుల మీద దాడి చేసి వారిని చంపిన ఘటన ప్రస్తుతం ఒక చర్చను తెరపైకైతే తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. మనకందరికీ తెలుసు, పీఓకే అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయినప్పటికీ పాకిస్తాన్కి ఈ కాశ్మీర్కి సంబంధం లేకపోయినా కూడా ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆ కాశ్మీర్గానైతే పాకిస్తాన్ పరిగణిస్తూ ఉంటుంది. దీంట్లో ఈ యొక్క పీఓకేలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 33 మాత్రమే అక్కడ ఉన్నటువంటి పీఓకే స్థానికులు అసెంబ్లీలో ఎన్నుకొని వారిని గెలిపించుకునే పరిస్థితి అయితే ఉంది. మిగిలిన యొక్క అసెంబ్లీ స్థానాలకు గాను పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇస్లామాబాద్ అసెంబ్లీయే నామినేటెడ్ పోస్టులను, అలాగే పాకిస్తాన్లో సెటిల్ అయినటువంటి ఈ పీఓకే శరణార్థులు బయట నుంచే వారిని ఎన్నుకునే విధంగా కూడా ఏర్పాటు చేసి పూర్తిగా పీఓకేను స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతంగా వదిలేయకుండా వారి చేతిలో వారి నియంత్రణలోనే ఉండే విధంగా ఈ యొక్క పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ప్రవర్తిస్తూ వస్తుంది. ఇక ముఖ్యంగా పీఓకేలో అక్కడ కావాల్సినటువంటి ముడి వస్తువులు కావచ్చు, చాలా వరకు కావాల్సినటువంటి సంపద కూడా పీఓకేలో పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా, అలాగే ఈ పాకిస్తాన్కి వెళ్ళేటువంటి నదీ పరివాహక ప్రాంతం సింధు నది కూడా ఈ యొక్క పీఓకే మీదుగానే పాకిస్తాన్కి వెళ్తూ ఉంటుంది. అలాగే 69% మంది పీఓకేకి సంబంధించిన ప్రజలు కూడా వ్యవసాయం మీద ఆధారపడే బ్రతుకుతూ ఉంటారు. ఇదంతా కూడా ఇటు పాకిస్తాన్కు సరఫరా అవుతుంది. ఇంత సంపద కలిగినటువంటి పీఓకేను పాకిస్తాన్ ఆది నుంచి కూడా చిన్నచూపు చూస్తూ దాని యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే దీన్ని వినియోగిస్తూ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సంపదను పాకిస్తాన్ ఇస్లామాబాద్కు తరలిస్తూ ఈ పీఓకేను చిన్నచూపు చూస్తూ మరింత దివాలా తీసే విధంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి పీఓకే ప్రజలు గత కొంతకాలంగా కూడా మా యొక్క వ్యవహారాల్లో పాకిస్తాన్ తలదూర్చొద్దు, మాది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతం కాబట్టి మేమే మా యొక్క పాలన చేసుకుంటాం, మా యొక్క పనులను మేమే చేసుకుంటాం, మా ప్రాంతాన్ని మేమే డెవలప్మెంట్ చేసుకుంటామంటూ కూడా ఈ పీఓకేకి సంబంధించి ఈ యొక్క ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. ఆది నుంచి కూడా ఈ యొక్క పీఓకేకు సంబంధించినటువంటి ప్రజలపైన ఈ పాకిస్తాన్ కేంద్ర బలగాలు చాలా వరకు జులుం ప్రదర్శిస్తూ వస్తాయి. ఇప్పటి వరకు 100 మందికి పైగా ఈ పీఓకే నిరసనకారులను హతమార్చింది యొక్క కేంద్ర బలగాలు. అలాగే 600కు పైగా పీఓకేకి సంబంధించిన ఎవరైతే నిరసనకారులను ఈ యొక్క పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. మరి ఏదైతే గతంలో బలూచిస్తాన్కి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో వారు కూడా మేము వేర్పాటు పడతాం, మేము కూడా మాకు పాకిస్తాన్ మమ్మల్ని ఆది నుంచి మా దగ్గర ఉన్నటువంటి ఖనిజ సంపదను మా ప్రాంతాన్ని అంతా లూటీ చేసి పాకిస్తాన్ అభివృద్ధి చెందుతుంది తప్పించి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా విస్మరిస్తుందని చెప్పి అప్పుడు బలూచిస్తాన్కి సంబంధించిన ప్రజలు కూడా ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఆ పాకిస్తాన్ పైన తిరుగుబాటు చేస్తూ పాకిస్తాన్ ఆర్మీని రైళ్లను కూడా పేల్చివేసిన సంఘటనలు కూడా చూసాం. ఇప్పుడు సేమ్ అదే కోవలో పీఓకే కూడా అలానే చేస్తుంది. కాకపోతే పీఓకేకి సంబంధించి అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఇప్పటికే ఉన్నా కూడా కేవలం అది నామమాత్రంగానే పరిగణిస్తూ పాకిస్తాన్ దానిపైన పూర్తి ఆధిపత్యం చెలాయించే విధంగా కూడా చేస్తుంది. అయితే పీఓకేకి సంబంధించినటువంటి ప్రజలు ఇప్పటికీ భారత్ను విన్నవించుకుంటున్నారు, మీరు మాకు సాయం చేయండి, మా దగ్గర మానవ విలువలు తగ్గిపోతున్నాయి, పాకిస్తాన్ మమ్మల్ని నియంత్రత్వ ధోరణితో ఊచకోతకు వస్తుంది, మా ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా చేస్తుంది, మీరు మానవ హక్కుల కింద మీరు ఒక మానవతా దృక్పథంతో దీంట్లో తలదూర్చాలి, మీ యొక్క ఈ యొక్క బార్డర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ బార్డర్ ప్రాంతాన్ని కూడా మీరు తెరవండి, మాకు శరణార్థులుగా మమ్మల్ని తీసుకోండి, మమ్మల్ని ఈ యొక్క పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి మమ్మల్ని బయటకు పెట్టండి అని చెప్పి ఈ పీఓకేకి సంబంధించిన ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చాలా వరకు విన్నవిస్తున్నా కూడా భారత్ మాత్రం ఒక రకంగా దీనిపైన ఒక తటస్థంగానైతే వ్యవహరిస్తూ వస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎప్పుడు కూడా భారత్ తోటి కయ్యానికి కాలు దివ్వే విధంగా పాక్ ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు పీఓకే అంశంలో ఇది ఒక సున్నితమైన అంశం కాబట్టి దీంట్లో పొరపాటున భారత్ తలదూర్చితే ఆ భారత్ పైన నిందలేసి మరీ యుద్ధానికి పొరుగొల్పే విధంగా ప్రవర్తించే విధంగా పాకిస్తాన్ చేస్తుందన్న ఒక ఉద్దేశంతో భారత్ కూడా దీనిపైన తటస్థంగా ఉంచి దీంట్లో ఎటువంటి జోక్యం చేసుకోకుండా ఉంటూ ఉంది. అయితే ఒకవైపు ఈ యొక్క బలూచిస్తాన్ ఆర్మీతోటి పాకిస్తాన్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈ పీఓకే సమస్యకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే ఇబ్బంది పడుతూ ఉంది. మరి పీఓకేకు సంబంధించి ఆ పాకిస్తాన్ ఆది నుంచి కూడా తన యొక్క ఆ నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తూ వస్తోంది.
భారత్కు సంబంధించి ఈ పీఓకేకి సంబంధించి భారత్ ఎట్లా అయినా తలదూర్చితే దాన్ని బేస్ చేసుకొని తన యొక్క రాజకీయ పబ్బాన్ని గడుపుకొని ప్రపంచవ్యాప్తంగా భారత్ని ఒక రకంగా ఇరకాటంలో పడే విధంగా చేయాలన్న ఉద్దేశంతో కూడా పాకిస్తాన్ చేస్తుందన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. మరి భారత్ ఈ యొక్క విషయంలో ఎట్లా ముందుకు వెళ్తుంది, ఏ రకంగా స్పందిస్తుంది, ఒకవేళ స్పందిస్తుందా లేదా, ఒకవేళ స్పందిస్తే ఎటువంటి పరిణామాలు వస్తాయి, దీంట్లో జోక్యం చేసుకోకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయనే దానిపైన కూడా పూర్తి సన్నద్ధతతోటి అన్ని అంచనాలు కూడా అవగాహన అయితే చేస్తూ వస్తుంది. మరి పీఓకే ప్రజలు మాత్రం పాకిస్తాన్ పైన తీవ్ర అసంతృప్తితో, తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఎందుకంటే తమ యొక్క ప్రజలను అకారణంగా చాలా వరకు ఇబ్బంది పెడుతూ తమను అణచివేసే విధంగా, తమను మరింత దిగజారే విధంగా చేస్తూ ఉన్నారు. ఇక పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ ఏదైతే ఈ పీఓకేను దోచుకుంటూ ఉంటుందో, ఇక పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా వరకు మాల్ న్యూట్రిషన్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. 39% మంది ప్రజలు కూడా సరైన పోషకాహారాలు లేక చాలా వరకు సరైన ఎదుగుదల లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 69% మంది కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఇక్కడ కావాల్సినటువంటి సంపద పుష్కలంగా ఉన్నా కూడా మా సంపదను మేము వినియోగించుకోలేకపోతున్నాం, మా ప్రజలు ఈ పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు, సరైన వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నారు, సరైన విద్యుత్ లేక, సరైన తిండి లేక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆరోపణలు, ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఆ పీఓకే ప్రజలు కూడా మాకు ఉన్న సంపదను మేము వాడుకుంటాం, దయచేసి మాకు అందరూ ప్రపంచం అంతా సహకరించండి, ఈ యొక్క పాక్ కబంధ హస్తాల నుంచి మమ్మల్ని బయటపడేయండి, భారత్ ఒకవేళ మీరు మమ్మల్ని మీ భారత్లో విలీనం చేసుకొని మేము భారత్లో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా భారత్ని కూడా దీనంగా అర్థిస్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు పీఓకే ప్రజలు మాత్రం చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. వారు ఎవరైతే పాకిస్తాన్ పైన ఎదురు చేస్తారో, పాకిస్తాన్ని ప్రశ్నిస్తూ ఉంటారో వారందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తూ వారు సాధారణ పౌరుల, తిరుగుబాటుదారుల అనేది సంబంధం లేకుండా అందరిపైన కూడా విచక్షణ రహితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కేంద్ర బలగాలు దాడులు చేస్తూ వారిని హతమారుస్తూ వారిని అరెస్ట్ చేస్తూ చాలా ఇబ్బందులకైతే గురి చేస్తూ వస్తుంది. మరి ఇప్పుడు ఈ యొక్క అంశం పైన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగానైతే చర్చనైతే జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారత్కి సంబంధించిన చాలామంది కూడా పీఓకే పైన మనకు అందరికీ తెలుసు, పాకిస్తాన్కి భారత్కి సంబంధించి పీఓకే అంశం మీద ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున అయితే ఒక విభేదాలు ఉన్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది భారత్లో అంతర్భాగమేనని, ఇది సపరేట్ కాశ్మీర్ కాదని చెప్పి దీనిపైన చాలా వరకు పీఓకేని అప్పగించాలని చెప్పి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్కి భారత్కి చాలాసార్లు చర్చలు కూడా జరిగాయి. ఇప్పుడు ఆ పీఓకేకి సంబంధించిన ప్రజలే మా అంతటా మేమే భారత్లో కలుస్తాం, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని భారత్లో విలీనం చేసుకుని అప్పుడైనా మా బతుకులు బాగుపడతాయి అనేటువంటి ఒక పరిస్థితికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే వచ్చారు. మనందరికీ తెలుసు పాకిస్తాన్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి, అక్కడ చాలా వరకు ఆర్థిక సంక్షోభం దిశగా ఉంది, చాలా వరకు ప్రజలు కూడా తిండికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో మేము వారితోటి వెళ్ళి కలవలేము, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అనేటువంటి పరిస్థితి, ఒక ఆలోచనతోటి పీఓకే కూడా ప్రవర్తిస్తున్నారు, పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు ప్రవర్తిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్ ఒకవేళ పీఓకే విషయంలో జోక్యం చేసుకొని భారత్లో కనుక కలుపుకుంటే అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది కూడా దీనిపైన అందరూ ఆలోచిస్తున్నారు. మరి నిజంగా భారత్ జోక్యం చేసుకుంటుందా లేదా, ఆ పీఓకే విషయంలో పాకిస్తాన్ ఎట్లా వ్యవహరిస్తుంది, ఒకవేళ భారత్ జోక్యం చేసుకుంటూ పాకిస్తాన్ భారత్ పైన ఎటువంటి దాడి చేసేటువంటి, ఎటువంటి ఎరిగాటంలో పడేటువంటి పరిస్థితి అనేది మాత్రం ఇప్పుడు అందరూ సర్వత్రా చర్చించుకున్న పరిస్థితి. ఒకవేళ పీఓకేకి సంబంధించిన ఈ అంశం విషయంలో ప్రపంచ దేశాలు ఏవైతే పెద్ద దేశాలు మధ్యవర్తిత్వం వచ్చి దీన్ని నిజంగా భారత్లో కలిపే రకంగా చేస్తారా అన్న ఒక ఆలోచన కూడా వస్తుంది. మరి ఏదేమైనా కూడా ఇప్పుడు పీఓకేకి సంబంధించిన అంశం మాత్రం ప్రస్తుతం చర్చకైతే వచ్చింది. దీనిపైన భారత్ వైఖరి ఎట్లా ఉంటుంది, నిజంగా జోక్యం చేసుకుంటుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిని అయితే లేపుతుంది.